మిత్రులారా, మనం వ్యామ్ లీకేజ్ పూర్తిగా ఇచ్చేసినాం. 100 లీటర్లు పూర్తిగా తీసుకున్నది. ఇప్పుడు మనం దీని తర్వాత వేస్ట్ డికంపోజర్ ఇస్తాం. దీనికి ఏం లేదు, ఇది 1000 లీటర్ల డ్రమ్ము. దీనికి ఒకటి అది చేసిన, ఇక్కడ వాల్ పెట్టుకున్నా. ఈ వాల్ ఇప్పితే ఇట్లా పోతుంది. ఇట్లా పోసినాక ఇట్లా బట్ట పెట్టుకోవాలి. మనం బట్ట పోసుకుంటే ఏమైనా చెత్త వచ్చినా ఇక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన వాళ్ళు నిండినాక 100 లీటర్లు అవుతుంది. 100 లీటర్లు అయిన వాళ్ళే మనం డైరెక్ట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ వారిస్తాను మన ఆయిల్ పంప్ చెట్లకు. ఈ పైప్ ద్వారా వచ్చి ఇది నిండుతుంది. ఇట్లా వడగట్టి ఇస్తే ఏం తట్టకుంటుంటుంది. కంపల్సరీ వడవేయాలి మనం. ఎన్పికే కానీ వేస్ట్ డికంపోజర్ కానీ. జీవామృతం అంటే ఈ వెంచుడు ద్వారా ఇవ్వడం కష్టం, ఎందుకంటే అది జామ్ అవుతుంది. అందులో మొత్తం జామ్ అయ్యి చాలాసార్లు కడుగుడు అవుతుంది. నేను ఇచ్చిన ఒక్కసారి 2-3 సార్లు వడవచ్చు, కానీ వీలు కాలే. అది చెట్లకు డైరెక్ట్ 5 డ్రమ్ములలో 200 లీటర్ల 5 డ్రమ్ములు వేసి ప్రతి చెట్టుకు 2 లీటర్లు పోసినాం. అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూడవచ్చు. ఇప్పుడు వేస్ట్ వ్యామ్ ఇచ్చేసిన. ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ ఇస్తాను 1000 లీటర్లు. 1000 లీటర్లలో మనం ఇవాళ 200 లీటర్లు ఇస్తాం. ఒక 2-3 రోజులకు ఒక్కసారి 200 లీటర్లు ఇస్తే అది 1000 లీటర్లు కాబట్టి అది కూడా వేస్ట్ డికంపోజర్ 200 లీటర్లు ఉన్నాయి. అలా దాన్ని మనం తయారు చేసినాం ఫస్ట్. ఇది 200 లీటర్లు. 200 లీటర్లు అంటే 100 తయారు చేసినాం. అందులో 80 ఇచ్చిన 80 లీటర్లు ఇచ్చిన ఒక 20 లీటర్లు నీళ్ళు ఉంచుకున్నాం. మళ్ళీ తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం ఎన్పికే డీకేసి, తర్వాత ట్రైకోడర్మా విరుడి డీకేసి అవి కూడా 2 తయారు చేస్తాం. ఇవి ఇచ్చినాక అది చేద్దామని చేసిన. ఆల్రెడీ జీవామృతం డ్రమ్ములు అట్లనే ఉన్నాయి. ఆ డ్రమ్ములలో తీసుకొచ్చి కడిగి అవి తయారు చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వేస్ట్ డికంపోజర్ OWDC డాక్టర్ కిషన్ చంద్ర వారి తయారు చేసిళ్ళు. దాన్ని మనం 10 కిలోల బెల్లం 1000 లీటర్ల నీళ్లు తయారు చేసినాం. 1000 లీటర్ల వేస్ట్ డికంపోజర్ తయారైంది. మనం ఇప్పటికి వారం అవుతుంది. దీన్ని డ్రిప్ ద్వారా ఇస్తాను ఆయిల్ పంప్ చెట్లకు. ఇది 90% బంద్ అయింది. ఒక 1 అవర్ కూడా కాలే, 1 అవర్లోనే 100 లీటర్లు వెళ్ళిపోయినాయి. ఇది మన ఫామ్ ఆయిల్ తోట. 26 నెలలు అవుతుంది. 26 నెలలకు బ్రహ్మాండంగా వచ్చినాయి చెట్లు. గెలలు కూడా 2 సార్లు తీసినాం. 2-3 నెలలకు ఒక్కసారి. ప్రతి నెల తీయాలి, కానీ మనకు వీలు కాక 2-3 నెలలకు ఒక్కసారి ఫస్ట్ సారి తీసాం. తర్వాత సెకండ్, ఇప్పుడు థర్డ్ కూడా తీసేయాలి. ఆల్రెడీ తయారైనాయి. కొన్ని ఇత్తులు కూడా అయినాయి తీయడం వీలు కాక. చూడుర్రి ఎట్లా అయినాయి మన చెట్లు, మంచిగా వచ్చినాయి. కొద్దిగా ఒక 5 గుంటలు అక్కడ సౌడు ఉన్నది. ఆ సౌడుకు మళ్ళీ పెంట పూసి మళ్ళీ వేస్ట్ డికంపోజర్ ఇస్తాను. మీకు పూత చూపిస్తావు. గెల ఇవి లేత గెలలు. ఇవి తీసేయాలి. ఇవి ఒకటంటే మా తీసేస్తాం, కానీ 8 ఎకరాల చెట్లు. ఒక 2 కైకిలోళ్ళని పెట్టుకొని, 2 కైకిలోళ్ళు మా కొడుకు నేను ఒక 10 చెట్లు చిక్కుడు చెట్లు పెట్టిన. 10 చెట్లు, ఒక చెట్లకు ఒకటే చెట్టు దక్కింది. అది తెంపినప్పుడల్లా కూర అవుతుంది మనకు. ఇది మనకు బెంగనపల్లి మామిడి చెట్టు. అక్కడ పండూరు మామిడి చెట్టు తెచ్చిన 350 రూపీస్కి ఒకటి. విసిరి చెట్లు పెట్టినాం. ఇగో ఇక్కడ తులసమ్మ చెట్లు ఉండని, ఏది ఉన్నా ఏది నష్టమే ఉందని. ఇక్కడ మనం పుదీనా పెట్టిన, అలోవెరా పెట్టిన దీని చుట్టూ. ఇగో టమాటా చెట్టు, ఇగో మామిడి చెట్టు, ఇగో కాకర చెట్టు, ఇగో చామగడ్డ, ఇగో అరటి చెట్టు, ఇగో టమాటా, ఇగో వంకాయ, ఇగో చామగడ్డ బ్రహ్మాండంగా పెరిగింది. అది 2 ఎకరాలు, ఇది 3 ఎకరాలు, అవతల 3 ఎకరాలు, 8 ఎకరాలు, 10 గుంటల 10-15 గుంటల పొలం. మన తిండి మందం అవుతాయి. ఇది మన డ్రిప్ సెటప్. ఒక 2 గాజులు వేసి పెట్టిన. జైన్ డ్రిప్ బ్రహ్మాండంగా ఉన్నది, కానీ ఈ వెంచూరు తీసుకునేదే కరెక్ట్గా లేదు.
మామూలుగానే అయితే ఇది గంటకి ఎన్ని లీటర్లు తీసుకుంటుంది అనేది పైపు చూపిస్తుంది, వైట్ పైపు మనకు బ్లాక్ ఇచ్చిండు, ఎంత పోతుందనే తెలియదు. దానికైతే ఒక సింబల్ ఉంటుంది, గంటకి ఎన్ని లీటర్లు తీసుకుంటుంది అనేది మనకు ఆ సింబల్ చూపిస్తూ ఉంటుంది. కానీ డ్రిప్పు చేరే డ్రిప్పు ఇది లేదు, అటువంటిది అయితే ఏం లేదు. మనకు కష్టమవుతుంది ఎన్ని పోతుంది ఏం కథ అన్నది. మళ్ళా ఇది కూడా 90%, 8 ఎకరాలకు ఒక్కోసారి వారిస్తే 90% బంద్ చేస్తేనే తీసుకుంటుంది వెంచూరి. ఇప్పుడు పోనీ 4 లీటర్లు ఫాస్ట్గా మంచిగా ఇప్పుడు మళ్ళా ఇది చూడండి, ఇగో 150 ఉండాలి ప్రతి చెట్టుకు, కరెక్ట్ పోతుంది 150 ఉంటే. కానీ 1 ఉన్నది. అట్లయితే 150తో ఇస్తే బాగా వెయిట్ పడుతుంది చెట్టు, అది మన మోటార్ మీద చాలా అంటే చాలా వెయిట్ పడుతుంది. మనం 90 పడితేనే ఉంటుంది. అదే 4 ఎకరాలకు ఇస్తే టోటల్గా ఇది 100 బంద్ చేస్తేనే ఈ యొక్క 1 ఇంచుతోనే పోతుంది. కాబట్టి మనం టోటల్ వాళ్ళని ఇప్పి 8 ఎకరాలకు 8 ఎకరాలకు ఇప్పుతేనే ప్రాపర్గా 90 బంద్ చేస్తే వెళ్ళిపోతాను నేను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.